నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కు స్వాగతం. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు భద్రత మరియు మేము ఉన్నామన్న భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసి ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా పోలీసులు బృందాలను పోలీసు వాహనాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు, లాడ్జ్లు, హోటళ్లు మరియు నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అణువణువు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 8/9/2025 తేదీన రాత్రి సమయంలో ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్య ప్రదేశాలలో పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు వారి సిబ్బందితో కలిసి రాత్రి గస్తీ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో లాడ్జీలు, హోటళ్లు మరియు నిర్జన ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తూ అణువణువు క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాత్రి సమయంలో తిరుగుతున్న ప్రతి ఒక్కరిని ఆపి క్షుణ్ణంగా విచారించి అనుమానిత వ్యక్తులను ఐరిస్ వాహనం ద్వారా తనిఖీ చేసి అనంతరం కౌన్సిలింగ్ చేయడం మరియు అనుమానిత వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తూ మరియు మేము ఉన్నామన్న భరోసా కలిగి ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవనం సాగించాలనే ముఖ్య ఉద్దేశంతో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతిరోజు ముమ్మర గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై అడ్డుకట్టు వేసే విధంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నంబర్ లేని వాహనాలు, మద్యం, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటుతో భాగంగా ముఖ్య ప్రదేశాలలో లా అండ్ ఆర్డర్ అధికారులు మరియు సిబ్బంది ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యర్థి చేసినటువంటి కవ్వింపు చర్యలకి ధీటైన సమాధానం ఇచ్చినటువంటి భారతదేశం, భారత సైన్యం, అట్లానే త్రిదళం వీళ్ళందరూ చేస్తున్నటువంటి యాక్టివిటీస్, ప్రజల్లో నింపుతున్నటువంటి మనోధైర్యం, మనందరికీ ఇస్తున్నటువంటి ఆ సామర్థ్యంతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేయాలి. ప్రజలకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా అయితే ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపాలో అదేవిధంగా మనకున్నటువంటి ఆస్తుల్ని కూడా, వైటల్ ఇన్స్టలేషన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మొదలుకొని 10 రోజులు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అట్లానే మా సిపి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జిల్లా వ్యాప్తంగా ఇటు బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇతర వైటల్ ఇన్స్టలేషన్స్ అన్నిట్లో కూడా ప్రతిరోజు 9 to 11 o'clock వెహికల్ చెకింగ్, వైటల్ ఇన్స్టలేషన్స్ చెకింగ్, అంటే యాంటీ సాబటాజ్ చెక్ అంటాం మేము. రక్షణ ఎట్లా ఉండాలి, అది బాధ్యతాయుతంగా ప్రజలందరూ అందులో మమేకమై వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, అన్నిటికీ సన్నిద్ధంగా ఉండగలము అనేటటువంటి స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనల్ని మనం అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడుకోవాలి, తోటి వారిని ఏ విధంగా కాపాడాలి, అట్లానే ఆస్తులను ఎట్లా కాపాడాలి అనే విధంగా సన్నద్ధం చేసే క్రమంలో ఈరోజు మొదలుకొని 10 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ చెక్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు మన విజయవాడలో ఉన్నటువంటి బస్టాండ్, ఏషియాలోనే అతిపెద్దదైనటువంటి బస్టాండ్లో మా సిబ్బంది అందరూ, ఆఫీసర్స్ మొదలుకొని కానిస్టేబుల్స్ వరకు అందరూ వచ్చి యాంటీ సాబటాజ్ చెక్ చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ డెలివరీ సర్వీస్ పాయింట్స్లో కూడా చెక్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి షాప్స్, ఎలైట్నింగ్ పాయింట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళేటటువంటి బస్సెస్, అన్ని ప్లాట్ఫామ్స్, ఆల్ 61 ప్లాట్ఫామ్స్ని తనిఖీ చేయడం జరిగింది. అట్లానే డార్మెటరీస్ కూడా చెక్ చేయడం జరిగింది. టాయిలెట్స్ మొదలుకొని అన్ని పబ్లిక్ యాక్సెస్ ఉన్నటువంటి ఆల్ ప్లేసెస్ని సెక్యూరిటీ కోణంలో చెక్ చేయడం జరిగింది. సో ఇవే కంటిన్యూ అవుతాయి. ఇవి మన ప్రజలందరికీ ధైర్యాన్ని, ప్రిపేర్డ్నెస్ని, అన్నిటికీ సన్నద్ధంగా ఉండాలి అనే నమ్మకాన్ని కలిగించే దిశగా ఉంటాయి. ప్రజలు ఎవరూ భయపడవలసిన పరిస్థితి లేదు. ఎందుకు పోలీస్ ఇంత చెకింగ్ చేస్తున్నారు అని భయపడి ప్యానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ మేము సేఫ్గా ఉన్నాము, మాకు రక్షణగా బార్డర్లో ఆర్మీ ఉంది, అట్లానే లోపల పోలీస్ ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ చెకింగ్స్ అన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.